We are discussing about the problems of translation of axes. ఇప్పుడు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసుకునే దానికన్నా ముందు ఫస్ట్ ఒకసారి ఓల్డ్ సిస్టమ్ పాయింట్ అంటే ఏంటి, న్యూ సిస్టమ్ పాయింట్ అంటే ఏంటి, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ అంటే ఏంటి ఒకసారి డిస్కస్ చేసి తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాము. ఓకే, ఫస్ట్ ఏంటి ఓల్డ్ సిస్టమ్ పాయింట్. ఓల్డ్ సిస్టమ్ పాయింట్ అంటే ఏంటి, మనం ఫస్ట్ తీసుకున్న కోఆర్డినేట్ సిస్టంలో ఉన్నటువంటి పాయింట్ ఓల్డ్ సిస్టమ్ పాయింట్. ఓకే, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఏంటి, పి ఆఫ్ స్మాల్ ఎక్స్ కామా వై. ఓకే, దిస్ ఈజ్ ది ఓల్డ్ సిస్టమ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి న్యూ సిస్టమ్ పాయింట్. ఓకే, న్యూ సిస్టమ్ పాయింట్. న్యూ సిస్టమ్ పాయింట్ ఏంటి, ట్రాన్స్లేట్ యాక్సెస్ అనేది ట్రాన్స్లేట్ అయిన తర్వాత తీసుకున్నటువంటి యాక్సెస్ ఏది న్యూ సిస్టమ్ పాయింట్. న్యూ సిస్టమ్ పాయింట్ వచ్చేసి పి ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై. నెక్స్ట్ ఏంటి ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్. ఓకేనా, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ మీన్స్ న్యూ యాక్సెస్ ఆరిజిన్. ఓకే, న్యూ కోఆర్డినేట్ యాక్సెస్ ఆరిజిన్ ఏంటి 0' h కామా k. ఓకేనా, దిస్ ఈజ్ ది ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్. న్యూ సిస్టమ్ పాయింట్ p of x, y. ఓల్డ్ సిస్టమ్ పాయింట్ p of x, y. ఓకే, ఇప్పుడు ఏంటి కోఆర్డినేట్స్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు ద న్యూ యాక్సెస్. కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఫార్ములా ఏంటి x is equal to x minus h, క్యాపిటల్ y is equal to y minus k. ఓకేనా, వాడు ఏంటంటే న్యూ సిస్టమ్ పాయింట్ అడిగితే క్యాపిటల్ x క్యాపిటల్ y అనుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి ఓల్డ్ సిస్టమ్ పాయింట్ అడిగితే ఓల్డ్ సిస్టమ్ పాయింట్ మీన్స్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనుకోవాలి. ఓకే, స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఇజ్ ఈక్వల్ టు ఏంటి క్యాపిటల్ వై ప్లస్ కే. ఓకేనా, దిస్ ఈజ్ ఏ ఓల్డ్ సిస్టమ్ పాయింట్. వాటి న్యూ సిస్టమ్ పాయింట్ అనుకోవాలంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనుకోవాలి, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ అనుకోవాలంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ అనుకోవాలంటే ఏం అనుకోవాలి, హెచ్ కే అనుకోవాలి. ఓకేనా, హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి స్మాల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్, కే ఇజ్ ఈక్వల్ టు ఏంటి స్మాల్ వై మైనస్ క్యాపిటల్ ఏ. దిస్ ఈజ్ ది ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్. మనం ఇప్పుడు చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే న్యూ సిస్టమ్ పాయింట్ అనుకునే ప్రాబ్లమ్స్ చేస్తాము, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ అనుకునే ప్రాబ్లమ్స్ చేస్తాము, అదేవిధంగా ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ అనుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ చెప్పుకునే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓల్డ్ సిస్టమ్ పాయింట్, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చేసి న్యూ సిస్టమ్ పాయింట్ అనుకుంటాడు. ఓకే, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఇచ్చేసి న్యూ సిస్టమ్ పాయింట్ అనుకుంటున్నాం. న్యూ సిస్టమ్ పాయింట్ మీన్స్ ఏంటి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనుకున్నాం. ఓకే, ఓకే, దిస్ ఇస్ ఏ ప్రాబ్లం. Read the problem carefully. What is given, what we have to find. Okay na, read the problem. Find the coordinates of the point 1, 2 in the new system when the origin is shifted to -2, 3. Okay, em kanukomannadu find the coordinates of the point 1, 2 in the new system. Okay, న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కోమన్నాడు. అదేవిధంగా ఇంకేమి ఇచ్చిండు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చేసిండు. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద న్యూ సిస్టమ్ పాయింట్. ఓకే, సొల్యూషన్ గివెన్ దట్ వాట్ ఈస్ గివెన్, గివెన్ దట్. ఓకే, వాట్ ఈస్ గివెన్ ద ఓల్డ్ సిస్టమ్ పాయింట్, ద ఓల్డ్ సిస్టమ్ పాయింట్. The old system point is ఏంటి 1, 2. ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారో స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై. సో p of 1, 2 is equal to p of x, y. సో వేర్ x is equal to ఏంటి, x is equal to 1, y is equal to 2. ఓకే, x is equal to 1, y is equal to 2. నెక్స్ట్ ఇంకేం ఇచ్చిండు, అండ్ ఆల్సో గివెన్ ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్. ఓకే, ఆరిజిన్ shifted point. Origin shifted point is ఏంటి -2, 3. Okay, origin shifted point is -2, 3. సో ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఎలా ఇండికేట్ చేస్తారు, h, k is equal 0' of h, k, where h is equal to ఏంటి, h is equal to -2,
k is equal to 3. So what we have to find the new system point. Okay, so that's why let p of capital X comma y be the coordinates of a point in the new system. Okay, so new system points అనుకోవాలి. New system points ఏంటి? capital X capital Y అనుకోవాలి. So that's why capital X formula ఏంటి? capital X is equal to small x minus h, capital Y is equal to small y minus k. ఓకే, మనకి ఇక్కడ ఏంటి? స్మాల్ x వాల్యూ ఉంది, h వాల్యూ ఉంది, స్మాల్ y వాల్యూ ఉంది, k వాల్యూ ఉంది. సో we substitute the values in capital X and capital Y equation. Okay, so x is equal to ఏంటి? small x ఎంత? 1 minus h is equal to what? minus 2. Okay, comma y is equal to y minus k, 2 minus 3, k is equal to 3. Okay, x is equal to 1 minus of minus 2 అంటే 1 plus 2, 1 plus 2 means 3. Okay, next y is equal to 2 minus 3 means minus 1. This is the coordinates of p in the new system. Okay, therefore the coordinates of a p in the new system are capital X comma y is equal to 3 comma minus 1. This is the solution of problem. Okay, first ఏంటంటే problem లో read the problem carefully. What is given, what we have to find. ఫస్ట్ ప్రాబ్లం లో వాడు ఏమి ఇచ్చిండు, మనం ఏం ప్రూవ్ చేయాలి అనే దాన్ని చూడాలి. ఓకేనా? సో వాడు మనకి ఏమి ఇచ్చిండు? ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఇచ్చేసిండు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు. సో మనం ఏం కనుక్కున్నాం? న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కున్నాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం ఏంటి? when the origin is shifted to 4 comma minus 5. Okay, when the origin is shifted to 4 comma minus 5 by the translation of axis, find the coordinates of the point. Find the coordinates of a point minus 2 comma 4 with reference to new axis. Okay, with reference to new axis. Okay, read the problem carefully. What is given? When the origin is shifted to 4 comma minus 5. Okay, what is given? Origin shifted point ఇచ్చిండు ఏంటి? 4 comma minus 5. By the translation of axis, find the coordinates of the point minus 2 comma 4 with reference to the new axis. With reference to the new axis అంటే ఏంటంటే, so we have to find the new system point. Okay na? We have to find the new system point. Okay, solution. What is given? Given that. Okay, what is given? Origin shifted point. The origin shifted point. Okay, the origin shifted point is what? 4 comma minus 5. Okay, this is the origin shifted point. Origin shifted point means what? 4 comma minus 5 is equal to 0 dash of h comma k. Then h is equal to 4, k is equal to minus 5. Okay, this is the origin shifted point. Next, what is given? Find the coordinates of a point minus 2 comma 4 with reference to the new axis. And with reference to the new axis means ఏంటంటే న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కోమని చెప్తాను. సో
న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కో అని చెప్తాను అంటే ఏంటి, ఇక్కడ ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు అనమాట. ఓకేనా? సో దట్స్ వై. అండ్ వాట్ ఈస్ గివెన్? ఓల్డ్ సిస్టమ్ పాయింట్. ఓల్డ్ సిస్టమ్ పాయింట్. ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఈస్ ఏంటి? ఓల్డ్ సిస్టమ్ పాయింట్ -2, 4. ఓల్డ్ సిస్టమ్ పాయింట్ మీన్స్ ఏంటి? -2, 4 is equal to e of x, y. X is equal to ఏంటి? వేర్ x is equal to -2, y is equal to 4. Okay, x is equal to -2, y is equal to 4. What we have to find? New system point అనుకోండి. So let p of x, y be the point in the new system. Point in the new system. Okay, point in the new system. So new system point coordinates ఏంటి? capital X, capital Y. So we have the formulas. Capital X is equal to what? Capital X is equal to small x minus h. Capital Y is equal to small y minus k. We have the x value, y value, h value, k value. So we substitute the values in this xy equations. Okay. Then x is equal to small x. Small x is equal to what? -2 minus h is equal to 4. Y is equal to small y is equal to what? 4 minus k is equal to -5. Okay. Then x is equal to -2 minus 4 enta -6. Capital Y is equal to 4 minus of -5 and in the plus 5. 4 plus 5 what? 9. Therefore 9. Therefore P of capital X comma Y is equal to -2 minus 4 -6 comma 9. This is a new system point. Therefore the new system point is -6 comma 9. Okay, the new system point is -6 comma 9. ఓకే, మనకు ప్రాబ్లంలు ఏంటంటే ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు, నెక్స్ట్ ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు. మనం ఏం కనుక్కోమని చెప్పిండు? విత్ రెఫరెన్స్ టు ద న్యూ యాక్సెస్. అంటే ఏంటంటే విత్ రెఫరెన్స్ టు ద న్యూ యాక్సెస్ అంటే ఏంటంటే న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కోమని చెప్తాను. సో మనం ఏం చేసినాం? వాడు ఇచ్చింది రాసుకున్నాం. వాడు ఏమి ఇచ్చిండు? ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు. మనం ఏం కనుక్కున్నాము? న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కున్నాము. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్రాబ్లం ఇస్తా, చేయండి, మీరు ట్రై చేయండి. ఐ విల్ గివ్ ఏ ప్రాబ్లం ఫర్ యూ, విల్ యూ ట్రై? ఓకే, third problem. When the origin is shifted to 4 comma -5. Okay, when the origin is shifted to 4 comma -5 by the translation of axis, find the coordinates of the point. Find the coordinates of your point. Find the coordinates of your point -4 comma 5 with a reference to the new axis. Okay, with a reference to the new axis. Same problem. Before problem is same. ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చిండు? వాడు ఏమి ఇచ్చిండు? ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు. ఓకే, వాట్ ఈస్ గివెన్? ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు. నెక్స్ట్ ఏంటి? ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు. సో ఎందుకంటే విత్ రెఫరెన్స్ టు ద న్యూ యాక్సిస్ అన్నాడు కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కోవాలి. ఓకే, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు. మనం ఏం కనుక్కోవాలి? న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కోవాలి. ఓకేనా? ఇది ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వాడు ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు, న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కుంది. నెక్స్ట్ ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే న్యూ సిస్టమ్ పాయింట్ ఇచ్చేస్తాడు. ఓకేనా? న్యూ సిస్టమ్ పాయింట్ ఇచ్చేస్తాడు. మనం ఏం కనుక్కోవాలి? ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కోవాలి. ఓకేనా?
వాడు న్యూ పాయింట్ ఇచ్చేస్తాడు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చేస్తాడు. మనం ఏం కనుక్కోవాలి, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కోవాలి. ఓకేనా, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కోవాలి. ఓకే, ప్రాబ్లం చూద్దాం ఒకటి. ఏంటి, ఇఫ్ -4, 3 are the coordinates of a point, or the coordinates of a point P in the new system. In the new system, when the origin is shifted to, when the origin is shifted to 2, 3. When the origin is shifted to 2, 3, then find the original coordinates of P. Okay, then find the original coordinates of P. Then find the original coordinates of P. Read the problem carefully. What is given, what we have to find. Okay, so వాడు ఏమి ఇచ్చిండు, మనం ఏం ప్రూవ్ చేయాలి. వాడు ఏమి ఇచ్చిండు ఒకసారి చూద్దాం. ఇఫ్ -4, 3 ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ ది న్యూ సిస్టమ్. ఓకేనా, న్యూ సిస్టంలో ఉన్నటువంటి పాయింట్ ఇచ్చిండు. ఓకేనా, సో ఏంటి, న్యూ సిస్టమ్ పాయింట్ ఇచ్చేసిండు. దిస్ ఇస్ ది న్యూ సిస్టమ్ పాయింట్. ఓకేనా, న్యూ సిస్టమ్ పాయింట్ ఏంటి, -4, 3. నెక్స్ట్ ఏంటి, వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 2, 3. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ కూడా ఇచ్చేసిండు. ఓకేనా, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చేసిండు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, దెన్ ఫైండ్ ద ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఆఫ్ పి. అంటే ఏంటి, ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పి అంటే ఏంటంటే ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కోమని చెప్పిండు. ఓకేనా, వాడేమి ఇచ్చిండు, న్యూ సిస్టమ్ పాయింట్ ఇచ్చేసిండు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చేసిండు. మనం ఏం కనుక్కోమని చెప్పిండు, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కున్నాం. సో కనుక్కున్నాం. Solution, given that what is given, new system point, the coordinates of P in the new system. The coordinates of P in the new system are, what is given, -4, 3. -4, 3 means enti, is equal to capital X, capital Y. Okay na, then capital X is equal to what, capital X is equal to -4, capital Y is equal to 3. Okay, this is a new system point. Next thing in the and also given origin shifted point. Origin shifted point is, what is origin shifted point, 2, 3. Origin shifted point means 2, 3 is equal to 0 dash of h, k. Then h is equal to what, h is equal to k is equal to 3. Okay na, this is a new system point, this is a origin shifted point. What we have to find, we have to find the old system point. Okay, that's why let p of small x, y be the old system point. Okay, so p of coordinates of p x, y, small x, small y కనుక్కోవాలి. సో స్మాల్ x, స్మాల్ y ఫార్ములాస్ ఏంటి, మీకు గుర్తు లేకుంటే ఏంటంటే ఇందాక తెలుసు కదా, క్యాపిటల్ x, క్యాపిటల్ y ఫార్ములాస్. క్యాపిటల్ x is equal to small x minus h, క్యాపిటల్ y is equal to small y minus k. దెన్ దీని నుంచి ఏం రాసుకోవచ్చు, స్మాల్ x, స్మాల్ y, స్మాల్ x is equal to capital X plus h, small y is equal to capital Y plus k. This is a coordinates of P in the old system. Old system coordinates ఇవి. సో మనకేంటి, క్యాపిటల్ X, క్యాపిటల్ Y, h, k వాల్యూస్ ఇచ్చిండు. సో మనం ఏం చేద్దామంటే అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో స్మాల్ x is equal to ఏంటి, క్యాపిటల్ X plus h. క్యాపిటల్ X is equal to -4, h is equal to +2. సో -4 plus 2. Okay, -4 plus 2. Small x is equal to -4 plus 2 means -2. Okay, next capital Y is equal to small y is equal to capital Y plus k, capital Y plus k, capital Y is equal to 3 plus k means 3. So small y is equal to 6. Therefore P
p of x comma y is equal to minus 2 comma 6. Therefore the old system point is what? Minus 2 comma 6. Okay, this is a old system point. Okay na, అర్థమైందా? వాడు ఏమి ఇచ్చిండు? న్యూ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు. మనకేం కనుక్కోమని చెప్పిండు? ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కోమన్నాడు. సో మనం ఏం చేసినాం? ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కున్నాం. అర్థమైందా? ఓకే, ఒక ప్రాబ్లం ఇస్తా, హోంవర్క్ చేయండి. సో ఇందాక ఏంటంటే ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు, న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటి? న్యూ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు, ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కున్నాం. ఓకేనా? ఓకే, దీనిలో ఒక ప్రాబ్లం ఇస్తా, చేయండి. The origin is shifted to 2 comma 3 by the translation of axis. The origin is shifted to 2 comma 3 by the translation of axis. If a point P has changed has 4 comma minus 3. Find the coordinates of P. Find the coordinates of P in the old system. ఓకే, ఈ ప్రాబ్లం ట్రై చేయండి. వాడు ఏమి ఇచ్చిండు ఒకసారి చూద్దాం. ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 2 comma 3 by the translation of axis. Okay, if a point P has changed has 4 comma minus 3, find the coordinates of P in the new old system. ఓకేనా? వాడు ఏమి ఇచ్చిండు? ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఏంటి? 2 comma 3. if a point P has changed has 4 comma minus 3, పాయింట్ P అనేది చేంజ్ అయింది అంటే మీన్స్ అంటే ఏంటంటే న్యూ సిస్టమ్ పాయింట్ ఇచ్చిందని అర్థం. P హ్యాస్ చేంజ్డ్ అంటే న్యూ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చిండు, న్యూ సిస్టమ్ పాయింట్ ఇచ్చిండు. సో మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఇన్ ఏ ఓల్డ్ సిస్టమ్ అంటే ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కోవాలి. ఓకేనా? చేస్తారా? ఓకే, ట్రై చేయండి అది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ పాయింట్, న్యూ సిస్టమ్ పాయింట్ రెండు ఇచ్చేసి ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ కనుక్కునే ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? వన్ ప్రాబ్లం చూద్దాం, ఎక్కువ రిస్క్ వద్దిగా. ఓకే, ఏంటి? ఓల్డ్ సిస్టమ్ పాయింట్ అంటే ఓల్డ్ పాయింట్, న్యూ పాయింట్ ఈ రెండు ఇచ్చేసి ఏం కనుక్కోమంటాడు వాడు? ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ కనుక్కోమంటాడు. ఓకేనా? ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్. ఓకే, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ కనుక్కున్నాడు. వేరే ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద పాయింట్ టు విచ్ the origin is to be shifted so that the point 3 comma 0 may change to 2 comma minus 3. Okay, ఒకసారి చూడండి ప్రాబ్లం. రీడ్ ద ప్రాబ్లం కేర్ఫుల్లీ. ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ is to be shifted so that the point 3 comma 0 may be changed to 2 comma minus 3. అంటే ఏంటి?
వాడు ఈ పాయింట్ ఇచ్చిండు, ఓల్డ్ సిస్టంలో పాయింట్ ఇది ఇచ్చిండు 3,0. ఇది ఏ విధంగా చేంజ్ చేసారు, 2,-3గా చేంజ్ అయింది. దట్ మీన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ ఓల్డ్ సిస్టమ్ పాయింట్, ఇది చేంజ్ అయిన పాయింట్. ఓకే, దిస్ ఈజ్ ఏ ఓల్డ్ సిస్టమ్ పాయింట్, దిస్ ఈజ్ ఏ న్యూ సిస్టమ్ పాయింట్. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్. ఓకేనా, ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్. ఓకే, దట్ మీన్స్ ఏంటంటే ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ అనుకోవాలి. సో దట్స్ వై సొల్యూషన్ ఏంటంటే given that, what is given that the point in the old system, the point in the old system is enti, old system point enti 3,0. 3,0 means old system point means p of x comma y. Okay, then x is equal to 3, y is equal to 0. Okay, this is the old system point. Next enti, change to 2,-3. Change to 2,-3 ante endi, this is a new system point. Okay, and also given new system point, the point in the new system, the point in the new system is, the point in the new system is 2,-3. That means 2,-3 means p of capital X comma y. Then capital X is equal to 2, capital Y is equal to -3. Okay, this is the old system point, this is the new system point. What we have to find, we have to find the origin shifted point. Okay, so that's why let 0 dash of h comma k be the origin shifted point. Okay, origin shifted point, ఓకే, ఈ ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ కనుక్కోవాలి. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములా నుంచి కనుక్కుంటాం, మనకు తెలిసినటువంటి ఫార్ములా క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ కే. దీని నుంచి ఏం చేస్తామంటే హెచ్ కే అనుకుంటాం, అంటే ఏంటి ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ అనుకుంటాం. సో దట్స్ వై హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, దీని నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్, k is equal to small y minus capital Y. Okay, this is the coordinates of origin shifted point. Okay, మనకేంటి ఇక్కడ స్మాల్ x వాల్యూ, క్యాపిటల్ x వాల్యూ, స్మాల్ y వాల్యూ, క్యాపిటల్ Y వాల్యూ రెండు ఉన్నాయి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేం వచ్చింది, ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి. ఓకేనా, సో దట్స్ వై స్మాల్ h is equal to x minus capital X, 3 minus 2. Okay, 3 minus 2. Next k is equal to small y minus capital Y, 0 minus of -3, capital Y is equal to -3. So then h is equal to 1 comma k is equal to 0 minus of -3 means 3. Therefore 0 dash of h comma k is equal to 1 comma 3. Okay, this is the origin shifted point. Okay na, therefore the origin shifted point is h comma k is equal to 1 comma 3. Okay na, this is the origin shifted point. This is the topic. ఇది ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి, వాడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఇస్తాడు, వాడు ఏమి ఇస్తాడు, న్యూ సిస్టమ్ ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చేసి న్యూ సిస్టమ్ పాయింట్ కనుక్కోమంటాడు. నెక్స్ట్ ఏంటి, న్యూ సిస్టమ్ పాయింట్ ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చేసి ఓల్డ్ సిస్టమ్ పాయింట్ కనుక్కోమంటాడు. నెక్స్ట్ ఏంటంటే ఓల్డ్ సిస్టమ్ పాయింట్ న్యూ సిస్టమ్ పాయింట్ ఈ రెండు ఇచ్చేసి ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ కనుక్కోమంటాడు. ఓకేనా, ఇవి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ది రొటేషన్ ఆఫ్ యాక్సెస్, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, దిస్ ఈజ్ ఏ టాపిక్. థ్యాంక్ యూ.